Subscribe to our channel and press the bell icon for the latest updates. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరు పెంచారు. ఇప్పటికే ఇటీవల విడుదలైన కుర్చీ మడతపెట్టి సాంగ్ దుమ్ము రేపుతోంది. ఓవైపు ట్రోల్స్, మరోవైపు ప్రశంసలతో రచ్చ చేస్తుంది. యూట్యూబ్ని షేక్ చేస్తుంది. ఈ పాటతో కుర్చీ తాత పాపులర్ అయ్యారు. ప్రమోషన్స్లో మరింత స్పీడ్ పెంచారు. ఇక ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్లను విడుదల చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ డేట్ని ప్రకటించింది చిత్ర యూనిట్. జనవరి 6న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అదే రోజు ప్రీ-రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్లో గుంటూరు కారం చిత్ర ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ని నిర్వహించబోతున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించబోతుంది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ని అమెరికాలో లైవ్ పెట్టబోతున్నారట. లైవ్ స్క్రీనింగ్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్ పాటలకు మంచి పేరు వచ్చింది. రెండో పాట డిసప్పాయింట్ చేసిన మూడో పాట దుమ్ము లేపింది. దీంతో ఇప్పుడు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. చాలా వరకు సంక్రాంతి సినిమా ట్రైలర్లు 5 లోపు విడుదల చేస్తారు. 6న గుంటూరు కారంని దించబోతున్నారు. ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్యారీ చేయబోతున్నారు. ఇక అతడు, కలేజా వంటి చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించబోతుంది. త్రివిక్రమ్ తన క్లాస్ టచ్ నుంచి రూటు మార్చి మా స్టైల్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో గుంటూరు లోకల్ గ్యాంగ్ కి లీడర్ గా మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తుంది. వెంకట రమణారెడ్డి ఆయన పాత్ర పేరు అని టాక్ వినిపిస్తుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం మహేష్ బాబు దుబాయ్ వెకేషన్ లో ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడే ఓ యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నారు. త్వరలోనే ఆయన ఇండియాకి తిరిగి రానున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.